హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు వల్లరేణిక బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి శనగల ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. దానికోసం శనగలను ముందు రోజున అయితే నేను నానబెట్టానండి. ఈ మార్నింగ్ అయితే ఉడకబెడుతున్నాను. చూడండి, శనగలన్నింటినీ ఒక కుక్కర్లోకి తీసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూడండి, ఇట్లా ఉడికినాయా లేదా ఇట్లా ప్రెస్ చేసి చూసుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా ఉడికినాయి కదా. ఇప్పుడు దీంట్లోని వాటర్ అన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగలు ఫ్రై చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కారం ఉన్నవైతే టేస్ట్ బాగుంటాయి శనగలు. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, మరీ ఎక్కువగా వేస్తే ఉప్పు ఎక్కువగా అయిపోతుంది. ఇట్లా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ శనగలను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ శనగల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా బాగుంటాయి. నిమ్మరసం పిండుకొని పైన కొత్తిమీర చల్లుకొని ఇట్లా ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ శనగల ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.